హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి. సో గైస్, ఈరోజు 16వ తారీఖు అందరికీ తెలిసిందే. వామన్లో తప్ప మిగిలిన అన్ని దేశాల్లో మనకి ఈద్ ప్రారంభమైపోయింది. సో పొద్దున్నుంచి చాలామంది మిత్రులు నాకు పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ అని చెప్పి. కాకపోతే వాళ్ళకి రిప్లై కూడా చాలామంది పెట్టలేదండి. ఎందుకంటే చూడండి, నేను మన సోషల్ మీడియాలో కూడా ప్రతి సంవత్సరం ఈద్ ఆహ్లాద శుభాకాంక్షలు చెప్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్. అయితే ఈసారి నేను పెట్టలేదు. కారణం ఏంటంటే మనకు కువైట్లో అంత పెద్ద మన భారతదేశ సోదరులు చనిపోయారు. సో వాళ్ళ కుటుంబాలు చాలా బాధలో ఉన్నాయి. వాళ్ళ డెడ్ బాడీలు కూడా అన్నీ ఎవరింటికి వాళ్ళకి డిస్ప్యూట్ అయిపోయింది. సో వాళ్ళందరూ బాధలో ఉన్నారు. ఈ శుభాకాంక్షలు చెప్పడం సరైన పద్ధతి కాదనిపించి నేను చెప్పలేదు. అయినా కూడా చాలామంది మిత్రులు నాకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులందరికీ ఈద్ శుభాకాంక్షలు. అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులు కువైట్లో కాదండి, కువైట్లో ఉన్న వాళ్ళు కానీ మిగిలిన దేశాల్లో ఉన్నారు కదా, ఈ ఖత్తరు, బహ్రెయిన్, సౌదీలో ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ బాగా వాట్సాప్ ద్వారా స్ప్రెడ్ అయిపోయాయి. ఆ బిల్డింగ్ పైన దూకుతున్న ఫొటోసు, తలకాయ పగిలిపోయిన ఫొటోసు, బాడీ బర్న్ అయిపోయిన ఫొటోసు, చనిపోయిన డెడ్ బాడీల ఫోటోలు చాలామంది వాట్సాప్ల ద్వారా షేర్ అయ్యాయండి. చాలామంది వీటిని టిక్టాక్లో పెడుతున్నారు. టిక్టాక్లో కానీ ఫేస్బుక్, ఇన్స్టాలో పెడుతున్నారండి. సో చూడండి, చాలామంది వాళ్ళ టిక్టాక్ ఫాలోయింగ్ పెంచుకోవడానికో, ఫేస్బుక్ ఫాలోయింగ్ పెంచడానికో ఇలాంటివి పెడితే ఆపేయండి. ఇలాంటివి పెట్టొద్దు. ఎందుకంటే చూడండి, మీరు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క బాడీస్ ఫొటోస్ పెడుతుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసిన వల్ల బాధపడుతుంటారు. వాళ్ళు చనిపోయింది ఒక్కసారే, కానీ మీరు ప్రతిరోజు చంపుతూనే ఉంటారు. సోషల్ మీడియాలో పెట్టడం వలన ప్రతిరోజు చంపుతున్నట్టే లెక్క. వాళ్ళ యొక్క కుటుంబీకుల్ని మరింత బాధ పెడుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కోవిడ్లో ఉన్న మిత్రులు టిక్టాక్లో ఈ ఫొటోస్, ఈ వయలేషన్ ఫొటోస్, ఈ బిల్డింగ్ ఫైర్ అవుతున్నట్టు కానీ అవుతున్న ఫొటోస్ కానీ, తలగా పగిలిపోయి కొందరు తలగా పగిలిపోయి, కొందరు ఏమో ఇలాగా ఊపిరాటగా చనిపోయిన వాళ్ళు, బయట రోడ్డు పైన చనిపోయిన వాళ్ళు చాలామంది ఫొటోస్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయండి, కానీ పెట్టలేదు అవి. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులను అవమానిస్తున్నట్టు. తర్వాత ఇంకో విషయం, ఇది వయలేషన్. ఇది సోషల్ మీడియా వయలేషన్, గుర్తుపెట్టుకోండి. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు, ఎస్పెషల్లీ కువైట్లో ఉన్నవారు, ఆ బిల్డింగ్ ఫొటోస్ కానీ, ఫైర్ అవుతున్నవి కానీ, ఈ డెడ్ బాడీస్, చనిపోతున్న ఫొటోస్ ఇలాంటివి మీ టిక్టాక్లో మీ యొక్క రేంజ్ పెంచుకోవడానికి పెడుతున్నారంటే కనుక మీరు కువైట్ దేశం నుండి వయలేషన్ చేస్తున్నట్టే. ఇది కువైట్ దేశాన్ని అవమానిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే కువైట్ దేశంలో ఇంతమంది చనిపోయారంటే కువైట్ చాలా చెడ్డ పేరు. అలాంటిది మీరు సోషల్ మీడియాలో ఇంకా పరువు తీస్తున్నారు అంటే కనుక, ఒకటి ఆ కుటుంబాన్ని, చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టిన వాళ్ళు అవుతారు, ఆ దేశాన్ని అవమానించిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళపైన లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. నేను ఇప్పుడు చెప్తుంటానే, రోడ్డు పైన యాక్సిడెంట్ ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం కానీ, ఎవరైనా కొట్టుకుంటే వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం కానీ ఇలాంటివి పెట్టకూడదని చెప్తాను. కానీ ఇది కూడా అలాంటిదే. ఇది సోషల్ మీడియా వయలేషన్. ఇది సోషల్ మీడియా వయలేషన్ అండి. అటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటారు. సో పొరపాటును కూడా చనిపోయిన వారి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయకండి. వాళ్ళ కుటుంబాలని మరింత బాధ పెట్టకండి. సో ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ దేశం స్పందించింది, చనిపోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి. సదరు కంపెనీ కూడా స్పందించింది, చనిపోయిన వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి. ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు ఎవరో కూడా. ఎందుకంటే చూడండి, చనిపోయారు, జరిగిపోయింది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. జరిగిపోయిందని ఎవరూ మార్చలేరు. చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం అందించడం. అది కూడా ఖరారు అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాలో షేర్ చేసి వయలేషన్కి గురి కావద్దు. వాళ్ళ కుటుంబాలని మరింత బాధపడదని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ ఈద్ ఆహ్లాద సందర్భంగా అందరినీ కోరుతున్నానండి. సో ఎవరు కూడా అలా సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు, ఆ కుటుంబాలని బాధ పెట్టద్దు. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మిత్రులందరికీ ఈద్ ఆహ్లాద శుభాకాంక్షలు. ఓకే, బాయ్.